రికార్డింగ్ ఏదో ఇచ్చింది అన్నారు సార్, అంటే ఏంటి ఆ రికార్డింగ్? ఆ రికార్డింగ్ వాడు బెదిరించట్టుగా కొంచెం సీడీలు అవి అన్నీ నాకు చూడు ఇది పట్టి కేసు పెట్టండి అని మా భార్య అని ఇచ్చింది నాకు. ఓకే. సో అప్పటి వరకు మీ ఆవిడ మనం నమ్మొచ్చు. ఎందుకంటే ఎవరో నన్ను హెరాస్ చేస్తున్నారండి, నన్ను కాపాడండి అని మిమ్మల్ని అడిగింది, మీరు కాపాడారు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వడం, ఒక భర్తగా మీరు ఏం చేయగలరో అవన్నీ చేసినాను. మరి రీసెంట్ గా ఏమైంది? రీసెంట్ గా అదే వాళ్ళు ఒక 6 నెలల ముందు నాకేమంటే బయట నుంచి కొంచెం వీళ్ళు టచ్ లోనే ఉండారు, ఇవి ఇవన్నీ నాకు అనుమానం లే వేరే వాళ్ళతో. సో మీ ఆవిడ వేసింది డ్రామా అయితే? డ్రామా ఏమో. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది, 6 months బ్యాక్ మీకు ఎవిడెన్స్లతో సహా దొరుకుతున్నాయి, ఈవిడ ఇంకా ఫోన్లు మాట్లాడుతుంది. ఆర్ స్టార్టింగ్ లో భయంతో కూడినటువంటిది, ఇప్పుడు ప్రేమతో కూడినటువంటిదా? అప్పుడు భయము, ఇప్పుడు ప్రేమ అట్లా ఏం జరిగిందేమో. నేను వచ్చి నేను అడిగినా ఏమంటే వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, ఇవి నువ్వు నా పైన అనుమానిస్తాను ఎలా నువ్వు అని చెప్పింది నాకు. సార్ ఈవిడ రెస్పాండ్ అవ్వకపోతే వాడు రిపీటెడ్గా పెట్టడుగా ఒక క్రిమినల్ కేసు పెట్టుకున్నవాడు జాగ్రత్త పడతాడు, లాయర్ ఫీజులు పెట్టుకోవాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, ఆ టెన్షన్ వాడికి స్టార్ట్ అయ్యి ఉంటుంది. అయినా మీ ఆవిడతో మళ్ళీ అదే మెసేజ్లు వచ్చినట్టు ఈసారి జైల్లో వేసి పడేస్తారు. మరి ఈసారి ఎందుకు మీ ఆవిడ కంప్లైంట్ ఇవ్వాలా? మళ్ళీ అది కంటిన్యూ చేయాలి కదా జడ్జి ముందు, మళ్ళీ మెసేజ్లు కోర్టుకు పోలేదు, కోర్టుకే పోలే. అది కంప్లైంట్ పెట్టేసినామా, హీరింగ్కి వచ్చింది, అట్లే ఉండిపోయింది. అది మెసేజ్లో వస్తే కరోనా వచ్చింది మధ్యలో, అట్లే నార్మల్. నాకు ఎట్లా నా భార్య ఎట్లా ప్రేమంగా ఉండింది అంటే ప్రేమగా నాకు ఎప్పుడు అనుమానం. ఆయమ్మ బెంగళూరు మా భార్య, అది ఎంత ప్రేమగా ఉన్నది ఏమంటే నాకు వాని పైన అనుమానం రాలే. తెలుగు వాళ్ళే బెంగళూరు అండి, లేదంటే కన్నడికా? వాళ్ళు కర్ణాటక వాళ్ళు. సరే చెప్పండి. మా భార్య వాళ్ళు కర్ణాటక వాళ్ళు, మాది వచ్చి ఆంధ్ర. తర్వాత సడన్ గా ఇవి నాకు 6 నెలల క్రితం మళ్ళీ ఆడియోలు వీడియోలు ఏవో దొరికినాయి. వీడియో గిడియం లే అనుమానం బయట నుంచి నాకు ఇట్లా ఇటు అని నీ భార్య నువ్వు నువ్వు ఏం చేస్తా ఉండవు, నీ భార్య ఎట్లా అవి వచ్చినాయి. ఏమని వచ్చినాయి అంటే ఎవరు బండిలో వెళ్తుందా, బైక్? అదేం లే, ఇంట్లోనే ఉంది, ఇంటి బయట రాదు ఆయమ్మ. మరి ఎలా పరిచయం? అది ఎలా పరిచయం ఏమీ తెలియదు. ఇంట్లో ఉన్న అమ్మాయి గురించి బయట వాళ్ళు ఎలా చెప్తారు సార్? చెప్పినారు నువ్వు నేను వేరే వ్యాపారాలు పడేటప్పుడు వాడు ఇంట్లోకి వచ్చినాడు అని ఎవరో. ఈవిడ బయటకు వెళ్ళదు కానీ ఆయన ఇంట్లోకి వస్తాడని ఒక నా అనుమానం వచ్చింది, అది వస్తా ఉండింది ఏమో అని. 3.5 సంవత్సరాలు బాగానే ఉంది, 6 నెలల క్రితం మీకు ఎందుకు డౌట్ వచ్చింది? వేరే వాళ్ళు చెప్పినారు ఇట్లా. ఇప్పుడే కదా చెప్పలేదు అంటున్నారు, కాసేపు చెప్పారు అంటున్నారు. మీ ఆవిడ బయటకు వెళ్తుందా అని అడిగాం, అతనే ఇంట్లోకి వస్తాడండి నాకు ఎవరో చెప్పారు అన్నారు. మేడం మళ్ళీ అడిగేసరికి ఎవరు రారండి అంటున్నారు. లేదు మేడం అట్లా కాదు, నేను నైట్ లో వ్యాపారం వెళ్ళిపోతాం కదా. మీది నైట్ డ్యూటీయా? మీరు నైట్ టైం నేను వేరే వ్యాపారంకి పోతాను. ఏం వ్యాపారం? పాన్ బీడా తిల్లి. అందులో ఏమైనా జరద వేస్తారా? అలా మామూలుగా ఉరుసులకి ప్రోగ్రాంలకి వేస్తూ ఉంటాను. అప్పుడు పోయేటప్పుడు నాకే అనుమానం అట్లా వచ్చి ఉంటాడు అని. చెప్పలేదు, వేరే వాళ్ళు వెళ్తున్నారని చెప్పలేదు, అది కూర్చుంటా ఉన్నాడు వాడు ఇది అని చెప్పినారు నాకు వేరే వాళ్ళు. మీరు ఇంట్లో నైట్ టైం బయటకు వెళ్తున్నారు జాబ్ నిమిత్తం, మా ఆవిడకి ఆల్రెడీ అతను లైన్ వేస్తున్నాడు, మా ఆవిడకి ఏమైనా ఇంటికి వచ్చేసి కూడా బెదిరించి ఉంటాడా, లేదా ఇంటికి వచ్చి మా ఆవిడతో ఏమైనా మాట్లాడుతున్నాడా అనే డౌట్ వచ్చిందా మీకు? నాకు డౌట్ వచ్చింది. అది డౌట్ వచ్చినప్పుడు నేను అడిగినా ఏం నాకు ఇట్లా అంటే వాడు ఏం చేస్తాను నాకు తెలియదు, ఇవి నాకు నువ్వు అనుమానం ఎందుకు చేస్తావు నా పైన అని చెప్పింది. నైట్ టైం అంటే పిల్లలు కూడా ఉంటారు కదండి, పోనీ పొద్దునంటే పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోతున్నారు, నైట్ టైం మీరు వెళ్ళిపోతున్నారంటే మీరు అనుమానం పడ్డానికన్నా ఉంది. పోనీ బయట వాళ్ళు చెప్పిన విధంగా, మరి ఇంట్లో పిల్లలు ఉంటారు అందరూ ఉన్నప్పుడు మీరు ఎందుకు అనుమానం పడ్డాం? అనుమానం అంటే ముందు జరిగింది కదా ఇట్లా. తర్వాత ఏమైందంటే నేను అసలు నా భార్య పైన ఎప్పుడు కూడా ఎంత మంచిది అంటే ఎంత ప్రేమతో ఉన్నామంటే 8 సంవత్సరాలు మా పిల్లలు ఫంక్షన్లో కూడా అన్ని బాగా అంటే బాగా గ్రాండ్గా చేసినాము. నాకు టక్కని ఎలక్షన్ మరి వచ్చి టక్కని ఒకేసారి మా సెలవులు వచ్చినాయి స్కూల్లోకి, మొదట బెంగళూరుకి పోతామని బాబుకి బెంగళూరుకి పంపించేసింది. ఆయమ్మ అన్నీ ఏడపు ఎస్కేప్ అయింది. అప్పటి నుంచి నేను బెంగళూరుకి ఫోన్ చేసినా ఇవి చేసినా యాడ్ చేస్తే కూడా పిల్లల్ని బెంగళూరు పంపించి మీ ఆవిడ ఎక్కడుందో మీకు తెలియదు. చిన్న పెద్ద పిల్లోడు పాప బెంగళూరులో ఆల్రెడీ ఉన్నింది ఒక 2 రోజుల ముందు. బాబు చిన్న పాప వీళ్ళు వచ్చి బెంగళూరుకి వెళ్ళాలని పోయినారు. బాబుకి బస్ ఎక్కించేసింది, చిన్న పాప ఆయమ్మ లేదు, ఫోన్లు చేసి ఫోన్ స్విచ్ ఆఫ్. ఏమిది అంటే మీ పెద్ద అబ్బాయికి ఫోన్ చేస్తే చెప్తాడుగా అమ్మ అని. వాళ్ళు వెళ్ళిపోయినాడు బెంగళూరుకి అమ్మమ్మ వాళ్ళకి ఊరికి. అవును సార్, మీతో పాటు అమ్మ వచ్చింది కదరా, ఏమైంది అంటే నాకేం చెప్పిందంటే బస్సులు ఫుల్ ఉన్నాయి, బస్సులకి
లేదు అది ఎలక్షన్ చిన్న పిల్లలు అంటున్నారు, చిన్న ఏజ్ అంటున్నారు కదా చిన్న మీరు. ఏజ్ కాదు, పెద్దది, 13 పెద్దోడు వాడు ఏళ్ళు. పెద్దోడు 13 ఏళ్ళు. ఒక్కడిని బెంగళూరు పంపించేసిందా? బస్ బస్ ఖాళీ నువ్వు వెళ్ళిపో, నేను కావాలంటే ఊరికి వెళ్ళిపోతానని చెప్పింది. వీళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక మళ్ళీ తర్వాత స్విచ్ ఆఫ్. మళ్ళీ ఊరికి పోయి ఆడ బెంగళూరు బాబు మా అమ్మ ఇంటికి వచ్చింది అంటే నేను రాలేదురా, ఏం రా అంటే 8 గంటలకు అట్లా రాలేదని చెప్పినా నేను ఆ మాట. వాళ్ళకి చేస్తే వాళ్ళే రాలేదు అని ఈవిడ ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక్కడ మీ దగ్గరికి రాలా, అక్కడ పుట్టింటికి వెళ్ళాలా, ఫోన్ స్విచ్ ఆఫ్. మీరు విపరీతంగా టెన్షన్ పడినా. బాబు ఎక్కడ ఉన్నాడండి ఈ టైంలో? పెద్ద అబ్బాయి బెంగళూరు అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. అమ్మమ్మ ఇంట్లో. వాళ్ళు ఫోన్ చేసిన కూడా వాళ్ళు చేసి రాలేదు అన్నారు. తర్వాత ఇప్పుడు నాకు డౌట్ ఏమొచ్చిందంటే మళ్ళీ ఈడితో వెళ్ళిపోయిందేమో అని. వెళ్ళిపోయింది అని డౌట్ వచ్చింది. వాళ్ళ చెల్లి కూడా ఒక 15 రోజుల ముందు పోయింది అట్లే. వాళ్ళు కూడా ఏడుందో తెలియదు. ఎవరి చెల్లి? మీ ఆవిడ వాళ్ళ చెల్లి. చెల్లి. మీ ఆవిడ వాళ్ళ చెల్లి లేదంటే ఆవిడ వాళ్ళ సొంత చెల్లినే. మనకిందాక కొంచెం డైవర్ట్ అయింది, అందుకని మళ్ళీ క్లారిటీ. ఇలా చెల్లి లేచిపోయింది, ఈవిడ కూడా లేచిపోయిందేమో డౌట్ అని ఇతనికి తలాడినా ఊర్లో. నేను తలాడితే అసలు ఎన్ని రోజులు దొరకలేదు మీ ఆవిడ మీకు? 1 వీక్. 1 వీక్ మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళలేదు, మీ దగ్గర లేదు, ఫోను దొరకలే. ఫోన్ స్విచ్ ఆఫ్. మళ్ళా తర్వాత వీడు ఆడ రూమ్ తీసుకొని ఇది చేసి అన్ని ఒక సెలవు దొరికింది. నేను ఊరు వాళ్ళతో ఒక బండి వేసుకొని పోతే కన్ఫామ్ రెడ్ హ్యాండ్ దొరికినారు. ఎక్కడ దొరికారు? వేరే ఊర్లో. వేరే ఊర్లో? మదనపల్లి. అదే ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నారు. ఎవరిదా ఇల్లు? బాడీకి తీసుకున్నారు, అద్దెకి రెంట్కి తీసుకుని. ఆ అబ్బాయి మీ ఆవిడ 2 పిల్లలు అక్కడ ఉన్నారు. మామూలుగా ఫ్యామిలీ మాదిరిగా ఉన్నారు వాళ్ళిద్దరు ఉన్నారు. అలా ఎంతకాలం బట్టి ఉంటున్నారండి? వారం బట్ట? 2 వారాలు? 1 వారం 10 రోజులు అట్లా. 1 వారం అయింది. దొరికేసరికి మీరు బానే పట్టుకున్నారే, పోలీసులు హెల్ప్ లేకుండా. పోలీస్ కంప్లైంట్, మిస్సింగ్ కంప్లైంట్ పెట్టినా నేను అప్పటికి 3 రోజులు. పోలీసుల సహాయంతో దొరికారు వాళ్ళు? పోలీస్ సహాయం కాదు, మేము నాకు కన్ఫామ్ ఐడియా వచ్చే పోలీస్ వాళ్ళకి చెప్పి ఫలానా ఉన్నారు రాండి సార్ అంటే వాళ్ళు వచ్చినారు. నేను పోయి ఆడ పోయి చెప్పినాము. వాళ్ళు చెప్పినారు, చూపించినాడు కదా, వాని వెనక పోలీస్ వాళ్ళు వచ్చినారు. ఏమంటది రెడ్ హ్యాండెడ్ కు దొరికినాక మీ ఆవిడ ఏమంటుంది? ఏం లే, నేను ఇష్టప్రకారంగా పోయినాను, ఆయనతోనే ఉంటాను, నేను ఇష్టప్రకారం పోయినాను, ఇది అవి ఏదో చెప్పా. సరేలే వాళ్ళ అమ్మ వాళ్ళు బంధువులు వాళ్ళు తీసారా మీరు? ఆ పరిస్థితులు వాళ్ళిద్దరు వేరే వాళ్ళు తీసినారంటే అది వీడియో కూడా షేర్ అయిపోయింది. అది మేము కొట్టింది, వాళ్ళకి ఏది చేసింది కొట్టినాము. 4-5 మంది ఊరు వాళ్ళు పెద్దలు కూడా వచ్చినారు. తర్వాత బెంగళూరుకి పిలుచుకుని బెంగళూరు పోండి అని పంపించేసినారు పోలీసు వాళ్ళు. కౌన్సిలింగ్ చేసి పంపించేసినారు. అటు నుంచి మళ్ళీ తర్వాత సరేలే బెంగళూరులో ఉండిపోతారంటే పెట్టేయండి ఏంటి ఆయమ్మని స్కూల్కి పిల్లోళ్ళకి. 3 పిల్లలు ఆవిడ దగ్గరే ఉన్నారు, ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళి ఎంతకాలం అయింది సార్? ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? లేదు, నేను కన్ఫర్మ్ టచ్లో ఉండాము. అప్పుడు పుట్టింటి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఏం చెప్పిందంటే సరేలే అయిపోయింది, ఇప్పుడు పిల్లలకి వీళ్ళకి బెంగళూరునే చేసేయండి, ఎందుకంటే కాలేజ్కి బెంగళూరు. మీ ఇద్దరిని విడాకులు తీసుకోమన్నారా, కలిసి ఉండమన్నారా, ఏమంటారు? ఎంత భయంకరమైన విషయం జరిగినాక కలిసి ఉండండి అని చెప్పినారు వాళ్ళు. మీరు కూడా సర్దుకున్నారా? నేను చదువుకున్నాను. అయ్యో ఉన్నిలేని కాదు, ఎందుకు సర్దుకున్నారండి? ఇప్పుడు ఇంతకు ముందు అంటే వాడు భయపెట్టి బెదిరించి ఫోటోలు తీయించుకున్నాడు అని, అది పిల్లలు ఉండరు కదా, వీళ్ళు కథా కమాని షో అప్పటి నుంచే జరుగుతుంది. ఇది రీసెంట్ 1 month గా మీకు తెలిసినటువంటి ఇష్యూ కాదు, అప్పటి నుంచే అడపదడప జరుగుతూనే ఉంది. మరి కంటిన్యూస్ గా ఒక 4 years పాటు ట్రాక్ తప్పినటువంటి ఒక ఆడదాన్ని మీరు ఎలా స్వీకరించాలనుకున్నారు? అంటే పిల్లల గురించేలేండి, కానీ మీరు అదే ఇంట్లో బతకగలరా? ఎట్లో ఏమో పెద్దోళ్ళు చెప్పిన తర్వాత నేను ఏం ఆలోచన చేసినా. నేను సర్దుకున్నారు కదా సార్, పాప పెళ్లి చేసే 17 ఏళ్ళు. ఒక్క నిమిషం, సర్దుకున్నారు కదా. అసలు మీ దగ్గర ఆవిడకి ఏం మైనస్ కనిపించింది? 25 ఏళ్ల కాపురం చేసిన భర్తని వదిలేసి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవాల్సినంత హీనమైన పరిస్థితి ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది? మైనస్లు కనిపించినా లేదంటే అటువైపు వాడి ప్లస్లు ఏమన్నా ఎక్కువ ఉన్నాయా? ఏముంది, మీరు తాగుతారా? ఏ అలవాటు లేదు. తిరుగుతారా? మీకు అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా? మీ ఆవిడ బాగా కొడతారా? ఇంట్లో ఫైనాన్షియల్ గా ఏమీ పట్టించుకోరా? ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ నేను, మా తమ్ముళ్ళు ఉండరు, మా అమ్మ నాన్న ఎవరు లేరు, నాకు చెల్లెలు కూడా ఎవరు లేరు. నేను కష్టపడి నేనే. మీ ఇల్లంతా మీరే నడిపిస్తారు, ఖర్చులు మీరే చూసుకుంటారు? నేనే చూసుకుంటాను. మీ ఆవిడ ఏమైనా పుట్టింటి నుంచి ఏమైనా సర్దుతుందా? పుట్టింటి వాళ్ళకి అసలు ఇది లేదు. సో అంత 3 పిల్లల్ని మీ భార్యని మీరే ఉన్నంతలో పోషించుకుంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.